నీ పేరేం పేరే? నా పేరు ఐలయ్య. ఐలయ్య, ఎన్ని ఎకరాలు ఉందా? 7 ఎకరాలు ఉన్నాయి. 7 ఎకరాలు ఉంది. ఎన్ని బస్తాలు వచ్చినాయి యూరియా బస్తాలు? 3 బస్తాలు వచ్చినాయి. ఇంకేం సరిపోలా? 7 బస్తాలకు 7 ఎకరాలకు 3 బస్తాలు సరిపోతాయి. మరి అసలు ఒక్కలోడు రానుల పరిస్థితి ఏంది? 7 ఎకరాల పత్తికి 3 యూరియా బస్తాలు ఇస్తే 3 ఎకరాలకు వేసినా 4 ఎకరాలు అట్నే ఉన్నాయి. అంతేనా? చేయలే. ఏమంటారు మరి? ఏమంటారు? రాలేదు మేమేం చేయాలంటాను. 1 గంటకు వచ్చిన. మరి రాలేదు మేమేం చేయాలంటే మరి మీరేం చెప్తారు? ఏం చేయాలి? ఇక కాంగ్రెస్ మంచి పరిపాలన మంచిగా ఉందా? ఎక్కడ మంచిగా ఉన్నది? మంచిగా లేదు. అసలు యూరియా బస్తా అన్న ముచ్చట్లేదు. నేను వరంగల్కు గేట్ కిందకి పోయి పోటీ పెడితే తెచ్చుకొని మళ్ళీ యూజ్ చేసుకున్నాను. ఓహో, పోటీలా ఎంత పడ్డదా? అక్కడ 500 పడ్డది ఒక యూరియా బస్తా. అయినా తప్పదు, తెచ్చుకోవాల్సింది. తప్పదు. మరి నీకు ఈ దీంట్లో దొరకని యూరియా బస్తా బయట దొరుకుతుంది. నేను 5 గంటలకి ఇక్కడికి వచ్చిన. చెప్పులు ఆ సీసీ రోడ్ దాకా ఉన్నాయి. చెప్పులు నేను ఇక్కడ చెప్పులు ఆడబెడితే నాకెక్కడ వస్తాయని సపరేట్ ఇంటి మకాన తెల్లారినాక వచ్చేసరికి సగం లైన్ వరకు ఇచ్చిళ్ళు అయిపోయినాయి అని చెప్పి. ఎట్లా వస్తున్నాయి లోడ్లు? రానిగా లోడ్లు చేస్తట్టుగా మొత్తం లూటీ చేస్తట్టే ఎవరు? అంతే ఇక. అంతేనా? ఇప్పుడు ఆ గోదాములు ఎప్పుడు వేసుకున్నాయి? ఎప్పుడు మూసినారు? ఎప్పుడో మూసిళ్ళు. అవి తెలుసు లేదు దాన్ని పట్టించడం ఏం లేదు. అలా ఏం లేదు. ఎదుగు చూసినా ఒకటి దొరకదు. ఏం లేవు. సరే, ఇప్పుడు నీకు ఎన్ని రోజులు అవసరం ఉంది ఇంకా యూరియా? ఇంకా ఎన్ని రోజుల వరకు అవసరం? ఇప్పుడు పత్తి వేస్తాం. పత్తి తీసేసినాక మొక్కజొన్న వేస్తాం. మొక్కజొన్నకు 2-3 సార్లు అవసరం ఉంటాయి. మరి ఇప్పుడు ఏనా? మరి రేపు పొద్దున పరిస్థితి ఎందుకు? 3.5 ఏళ్ళు చేస్తారు. ఎట్లా ఇది ఈ వ్యవహారం? ఈ వ్యవహారం అంటే ప్రతిపక్షాలు కొట్లాడాలిగా. మరి రైతులు ఏం చేస్తారు? వాళ్ళు కొట్లాడితే అంతేనా? ఇక రాలే పెద్ద మనిషి. ఓకే, నీ పేరు ఏం పేరు? నా పేరు మహేందర్. మహేందర్ అన్న, నువ్వు ఏమో దొరికిందా? నీకేం దొరికిందా? నాకు 3 బస్తాలు వచ్చినాయి అన్న. 3 రోజులు తిరుగుతాయి. 3 రోజులు తిరుగుతాయి. 3 రోజులు. కంగ్రాచులేషన్స్. అబ్బా, చాలా తర్వాత తింటున్నా. ఓకే, 3 రోజులు తిరిగితే 3 బస్తాలు వచ్చాయి. సరిపోయినా? మరి ఎడ సరిపోతుంది? 5 ఎకరాలకు 3 బస్తాలు పట్టుకోపోతుంది. దేనికన్నా అంతదా? మరి ఇదివరకు నీకు ఎంత కావాలంటే అంత యూరియా. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా అయింది? ఎందుకు ఇట్లా అయిందంటే వీళ్ళు స్టాక్ తెప్పిత్తలేరు. మరి వాడు అక్కడ ఇస్తలేడు. ఎవరు ఇవ్వాలి? అక్కడ నువ్వు గవర్నమెంట్ పైన ఇస్తే కింద మనకు పాస్ అయ్యేది అంతే. నువ్వు అక్కడ అయినప్పుడు నేను ఏం చేయలేదు. ఇక్కడ ఎంపీ ఎవరు? ఈ ఎంపీ మహబాద్. ఆయన ఏం పేరు? ఎంపీ కూడా తెలియదు. ఆయన ఏ పార్టీ అసలు? ఆయన కాంగ్రెస్ పార్టీనా? మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే దొంతిమారెడ్డి. ఏం చేస్తాడు మరి? ఇంత జరుగుతుంది మరి మొత్తం ఇంతవరకు ఒకసారి కూడా రాలేదు. అంతే. వచ్చి ముఖం కూడా లేదు. ఇక్కడ చూపించేది లేదు. ఆ ఉన్న గోడం ఉందా? గోడం కూడా కిరాయిలకు ఇచ్చేసి. కిరాయికి ఇచ్చేసింది అది. అంతే. ఎట్లయితే వస్తుంది తీరాదు. వచ్చింది అయితే వస్తుంది. మరి ఏంది ఇట్లా రైతులకు ఇట్లా చేస్తుంది? ఎట్లా చేద్దాం ఈ ప్రభుత్వాన్ని? ఎట్లా చేస్తుండే ఉన్నది. రైతులకు బడతలు అనుకోవాలి. రోడ్డు ఎక్కాలి. అప్పుడు తెలుస్తుంది ఏ ప్రభుత్వం ఏంటిది అనేది. అప్పుడు అర్థమవుతుంది. అంతేనా? ఉండే 5 వరకు 10 ఏళ్ల కింద బాధ లేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటున్నా? మరి వీళ్ళు చేసే కథలు అట్లున్నాయి. 24 hours కరెంట్ ఉండేది. నువ్వు 12 గంటలు కూడా చక్కగా ఇస్తలేవు. అదేంది? అసెంబ్లీలో మొత్తం ఇవాళ అద్భుతంగా వెలిగిపోతున్నారు. ఇలా రైతులు ఈడ మోటార్ ఎత్తి వాడు అక్కడ బీఆర్కే ఉన్నది పోతుంది. మళ్ళీ వీడు మళ్ళీ పిక్కుంటే అక్కడికి పోవాలి బాయి కాడికి. అదేంది? అంత మంచిగా ఉందని ఆయన చెప్తే నువ్వేం లేదని ఎవరన్నారు? ఉన్నదని ముఖ్యమంత్రి అంటున్నాడు. కానీ అసలు అంత వచ్చి ఒక్క రోజు ఇక్కడ తిరిగి పర్యటన చేయాలని తెలుస్తుంది. అప్పుడు కరెక్ట్ అయిన ముఖ్యమంత్రి అని నమ్ముతారు. దొంగ హామీలు ఎందుకు ఇస్తాను? ఒక్క రోజు కూడా కరెంట్ ఎదురు చూడలేదు మేము. 10 సంవత్సరాల కాలంలో ఇట్లా ఫోన్ చేస్తే షాప్ ఓపెన్ చేసి పిండి బస్తా బండి మీద చేసుకొని బాయ్ కాడికి డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఫోన్ కాల్ కొడితే ఎందుకు అంటారు? మీ మీద ఇంత కక్ష ఎందుకు పెట్టిన గవర్నమెంట్? రైతుల మీద అట్లా ఉండదు కక్ష. మరి ఎట్లా దీన్ని ఎట్లా రోడ్డుకి ఎక్కవలసింది. రోడ్డుకి ఎక్కుతాం. ఎట్లా తప్పదు. రోడ్డుకి ఎక్కవలసింది. తప్పదు. అది రేపత్తది మా పత్తది అది అని అంటారు. మభ్య పెడతారు. ఇంకో 4 రోజులు చూస్తాం. ఇక రోడ్డుకి ఎక్కుతాం. బరాబర్ బడతలు పట్టుకొని రోడ్డుకి ఎక్కుతానే ఈ పుల్ సాప్ అయితేనే ఏదైనా తయారైతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యూరియా బస్తాల సమస్య ఏ రోజు కూడా రాలేదు. ఆ సమస్యను కేసీఆర్ గారు ఏ రోజు కూడా రానివ్వకూడదని ఇలా ప్రజల పక్షపాతిగా ప్రజలే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా మనం అభివృద్ధి చేసుకునే ముందు వరుసలో రైతులు ఉంటారని చెప్పి ఆ రైతులకు ఆ సమస్య రాకుండా అదంతా అయింది. రైతులు రారాజుగా అయినరో ఏమైనరో తెలియదు. తర్వాత ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు చెప్పులు ఆ తర్వాత పాస్బుక్ ఎందుకు లైన్ లో పెడుతున్నా. అయితే నేనేమంటున్నా అంటే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ యొక్క అసమర్థత, ఆ ఒక ముందు చూపు లేదు. ఇలా ఎంతమంది రైతులు ఏ పంట వేసుకున్నారు, ఏ పంటకు ఎంత యూరియా అవసరం అనేది ఒక అనాలోచితమైనటువంటి ఆలోచన లేకుండా ఈ రోజు ఇలా ఈ రైతులను ఇలా అరిగోసపుచ్చుకుంటున్నాడు. ఈ రైల్లో ఉండాలంటే గతంలో 10 సంవత్సరాల క్రితం
అంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తరుణంలో కూడా ఆ రోజు ఆ రైతులు ఆ సమస్యలు ఎదుర్కొన్నారని మన గౌరవ అధినేత కేసీఆర్ గారు కళ్ళరిండా చూసిండు. కాబట్టి ఈ సమస్య రావద్దని తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ యూరియా మీద కొరత రాకుండా అనేక అప్పుడున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రిని ముందస్తుగా ఏ సీజన్ అయితే స్టార్ట్ అవుతుందో దానికంటే 2 నెలల బిఫోరే దానికి సంబంధించినటువంటి నిధులను సేకరించి ఆ రైతులకు ఎలాంటి సమస్య రావద్దని చేసినటువంటి సందర్భం మనం చూసినాం. కానీ ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఈ రైతుల కష్టాలు, ఈ యూరియా బస్తా, ఒక్క యూరియా బస్తా ఇలా యూరియా ఉంటేనే ఇలా మొక్కజొన్న పంట, యూరియా ఉంటేనే పత్తి పంట, యూరియా ఉంటేనే వరి పంట. ఇవాళ ఇవి పంటలు చేతికి రావాలంటే యూరియా రాని ఈ పంట చేతికి ఎలా వస్తుంది? ఈ రోజు ఈ కాంగ్రెస్ అసమర్థత అని చెప్పి భావిస్తా ఉన్నాను. రైట్, కాంగ్రెస్ అసమర్థత అని చెప్పేసి భావిస్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ యూరియా రావట్లేదు అనుకున్నంతగా? అదే నేనంటున్నా, ఈ రేవంత్ రెడ్డి అసమర్థత, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ మంత్రి ఇలా దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. అవసరం అనుకుంటే ఇలా రాహుల్ గాంధీ కూడా బాధ్యత వహించాల్సిన. అదే విద్యాసాగర్ గారు, మీరు ఒక గ్రామ సర్పంచ్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్యాక్ సెంటర్ ఉంటది కాబట్టి, బట్ చాలా మంది రైతులు మీ మీద కూడా ఒత్తిడి ఉంటది. అసలు ఎందుకు రావట్లేదు అంటే మీరు గనక ఇక్కడ ఉన్నటువంటి అధికారుల్లో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో అది చెప్పండి. సమాధానం పత్తకత్తే కదా, కనీసం ఈ సమస్యను చెప్పడానికి దొరుకుతాయి కదా ఎమ్మెల్యే గాని. ఇప్పుడున్నటువంటి సమస్య, ఇప్పుడున్న పరిస్థితులలో ఒకరోజు స్థానిక ఎమ్మెల్యే గారు మరొక రోజు ఒక విలేజ్ పోయి మీకు ఎందుకు ప్రాబ్లం అవుతుంది సమీక్ష పెట్టడం లేదు. రైతులు ఎదుర్కొంటున్న సమస్య కడిగి నేనున్న భరోసా, మీరు జస్ట్ ఒక 2 రోజులు ఆగండి నేను పంపిస్తా అని ఒక్కరోజు కూడా ఒక రైతుకు భరోసా ఇచ్చిన దాఖలు లేవు. ఇలా ఇచ్చినట్లయితే మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాం కదా, రేపు తెల్లారి వాళ్ళని కూడా ఒకసారి ఇవ్వమనండి. ఎక్కడైతే వాళ్ళు ఏ రైతుకు భరోసా ఇచ్చిందో ఆ రోజు ఇస్తే మేము దేనికంటే దర్శిద్దామని దీని ద్వారా కోరుకుంటున్నాం. అంతేనా? మరి ఎట్లా ఎన్ని రోజులు ఈ సమస్య పరిష్కారం అయింది అనుకుంటున్నాం? ఇప్పుడు ఈ అంతేందుకండి, నర్సంపేట నియోజకవర్గంలో దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలో ఈ యొక్క తిమ్మంపేట సొసైటీలో ఇలా దీని తాళం దిగి 20 రోజులు అవుతుందండి. దీని తాళం దిగి 20 రోజులు అవుతుంది. 20 రోజుల కంటే తాళం తీయలేదు. ఇలా రైతులు ఇక్కడ యూరియా బస్సు దొరికిందంటే ఎక్కడ ఎంత దూరం అన్నా మైళ్ళ దూరం పోతాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇలా బ్లాక్ మార్కెట్ లో కూడా ఇవాళ బస్తాలు, ఇలా వాళ్ళకున్న పరిచయాల ద్వారా బ్లాక్ మార్కెట్ ద్వారా బస్తాలు తీసుకొని కాస్త కూస్తో ఇలా 4 వేసే అక్కడ 2 వేసుకొని ఇలా పంటను అంటే కొంచెం దాన్ని పంటను కాపాడుకునేటువంటి దేశంలో ఇలా రైతులు ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా మళ్ళొకసారి చెప్తున్నా, ఈ దగాకోరు ఈ ప్రభుత్వం ఇలా ప్రైవేట్ దళారులకు ఇలా వంత వాడుతూ ఉన్నది. ఇలా వాళ్ళకు స్టాక్ రావడం ఏంది, దీనికి స్టాక్ రాకపోవడం ఏంది అనేది ఇప్పుడు కూడా అంతుబట్టకుండా ఉండే విషయం జరుగుతుంది. భవిష్యత్తులో ఇట్లా ఇప్పుడు యూరియా కష్టాలు ఇట్లా తీరకపోతే ఏది మీ నెక్స్ట్ స్టెప్? తప్పకుండా మా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా రైతుల పక్షపాతిగా, రైతుల పక్షాన ఆల్రెడీ చంద్రరావుపేట, ఖానాపురం మండలంలో ఇలా ధర్నా, జాతీయ రహదారి ధర్నా కూడా చేయడం జరిగింది. తప్పకుండా మా రైతుల కోసం, రైతుల యూరియా బస్తాల కోసం మేము కూడా ఇంకా 2-3 రోజులు చూసి ఇలా కార్యాచరణ కూడా జరగబోతూ ఉంటది. తప్పకుండా మేము రైతుల పక్షపాతిగా ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ తిమ్మంపేట గ్రామం నుంచి అని మేము ఇస్తున్నాం.